ఏంటిలో వచ్చావు సార్? అసలు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ సోర్స్ నుంచి తీసుకున్నా అసలు ఏం అర్థం కావట్లేదు సార్. అసలు ఏమన్నా గుర్తు పెట్టుకున్నట్టు ఒక చిన్న నిమోనిక్ ఏమని చెప్తారా? ఎస్. సో నీలాగే చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పాలిటీ చదివేటప్పుడు. పాలిటీలో మనకి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వేరే సోర్సెస్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. అయితే మనం కొన్ని సోర్సెస్ గుర్తుపెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకున్నాము అండ్ యూఎస్ఏ దగ్గర నుంచి ఏం తీసుకున్నాము అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఎలిమినేషన్కి యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమేమి తీసుకున్నాం మన కాన్స్టిట్యూషన్ అనేది డిస్కస్ చేస్తే మీరు అట్లీస్ట్ ఒక ఆప్షన్ మీరు ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకున్నాం అని చెప్పేసరికి కింద బ్రిటిష్ దాంట్లో నుంచి ఒక 2 ఆప్షన్లు ఇచ్చి కంకరెంట్ లిస్ట్ అని ఇచ్చామనుకోండి, మనం ఇది ఎలిమినేట్ చేసుకోవచ్చు కదా అట్లీస్ట్. సో అలా అనమాట. సో ఒక చిన్న షార్ట్ ట్రిక్స్ చెప్పడానికి నేను ఒక ప్రాసెస్ చెప్తా చూడండి. మనందరికీ RRR మూవీ గుర్తుంది, ఓకేనా? రాజమౌళి గారు RRR మూవీ గుర్తుంది కదా. ఈ RRR మూవీలో ఏం చేశారండి, బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఒక పాపను ఎత్తుకెళ్ళిపోయారు కదా. ఆ పాప పేరు మీరు పారు అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? పాప పేరు పారు అని గుర్తుపెట్టుకోండి. సో పా అనే పదంతో నీకు ఏమైనా వర్డ్ గుర్తు వస్తుందా? సార్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఎగ్జాక్ట్లీ. సో పా అంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. రూ అంటే ఏమైనా గుర్తు వస్తుందా? రూల్ ఆఫ్ లా. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో పారు, ఈ పారు అనే అమ్మాయిని ఎందుకు తీసుకెళ్లారండి వాళ్ళు? పాటలు పాడించుకోవడానికి తీసుకెళ్లారనమాట. అంటే షీ సింగింగ్, ఓకేనా? తను వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాట పాడుతుంది అండ్ అలాగే షీఈస్ రైటింగ్. అక్కడ కూర్చొని వాళ్ళ ఊర్లో వాళ్ళకి లెటర్లు రాస్తూ కూర్చుంది కదా. సో సింగింగ్లో సింగ్ అంటే ఏంటి ఇక్కడ మనకి? సార్ సింగ్ అంటే నేను సింగ్ కావట్లేదు సార్. సింగ్ అంటే సింగిల్ సిటిజన్షిప్ అనమాట, ఓకేనా? సో రైటింగ్లో రిట్ అంటే ఏమైనా గుర్తొస్తుందా? ఎస్, ప్రెరోగేటివ్ రిట్స్ అనమాట. సో తను పాడుతుంది మరియు రాస్తుంది, 2 పనులు చేస్తుంది కాబట్టి షీఈస్ డూయింగ్ బై, అంటే 2 పనులు చేస్తుంది కాబట్టి బై అని రాసా. బై అంటే ఏమైనా గుర్తొస్తుందా నీకు? బై అంటే బై కెమెరా. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో బై అంటే బై కెమెరలిజం. సో చూడండి ఇక్కడ మీరు పారు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, రూల్ ఆఫ్ లా, సింగిల్ సిటిజన్షిప్, ప్రెరోగేటివ్ రిట్స్, బై కెమెరలిజం. అయితే తను ఊర్లో ఉన్నప్పుడు తనకు కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రివిలేజెస్ అన్ని ఇక్కడికి తీసుకెళ్ళాక అన్ని కోల్పోయింది కదా. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్తో పాటుగా పార్లమెంటరీ ప్రివిలేజెస్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? దీంతో పాటుగా ఈ బ్రిటిష్ వాళ్ళు చేసిన అన్యాయం ఏంటి? ఊర్లో నుంచి అన్యాయంగా పాపని తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళ మీద ఒక లీగల్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. అందుకే మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చు, వాళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకోవాలంటే లెజిస్లేటివ్ ప్రొసీజర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ట్రిక్తో మీకు బ్రిటిష్ దగ్గర నుంచి తీసుకున్న సోర్సెస్ అన్నీ కూడా కవర్ అయినాయి. ఇలాంటి మరిన్ని ట్రిక్స్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మన వీడియోని ఫాలో చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. అండ్ VIPIAS అకాడమీ యొక్క యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.